ఈ వీడియోలో బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఎల్లో కలర్ సారీకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. నేను కాటన్ సిల్క్ మెటీరియల్ ఇట్లాగా పింక్ కలర్ మెటీరియల్ తీసుకున్నానండి, ఒక 80 సెంటీమీటర్. ఇది వచ్చేసి 35 సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి. ఇది ఎంత ఉందో సేమ్ అంతే మన బ్యాక్ పార్ట్ ఫీజింగ్ బక్రం అంతే తీసుకుంటాము. షోల్డర్ వచ్చేసి మనకి 5.35 ఇంచీలు. సో నెక్ వచ్చేసి మనం 2.30 ఇంచుల మార్క్ చేసుకుంటాము. అండ్ నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి మనం 3/4 ఇంచ్ తీసేస్తాం కదా, అది కూడా మార్క్ చేసుకుంటాము. ఇది జస్ట్ ఇట్లాగా స్లాంట్గా ఒక లైన్ ఇట్లా డ్రా చేసుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి. అట్లాగే ఆ డౌన్కి కూడా 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లాగా చిన్న కరువుతో డౌన్ ఇట్లాగా మార్క్ చేసుకున్నానండి. అట్లాగే ఇక్కడ వచ్చేసి ఇట్లా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేశాను. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లా కర్వ్ లైట్గా కర్వ్ ఇస్తూ ఇక్కడ ఇట్లా జాయిన్ చేశాను. ఇది కొంచెం హైలైట్ చేస్తామండి. సో ఇది ఇట్లాగా డిజైన్ అనేది ఇట్లా ఉంది. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసేస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ చేసేస్తాము. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి టోటల్గా 5 పార్ట్స్ వస్తుందండి. ఇది ఇట్లాగా ఫైనల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ మోడల్ వచ్చేసి ఇదండి. ఇది ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ మెటీరియల్. మీకు ప్రీవియస్ వీడియోలో హ్యాండ్ కటింగ్ ఎట్లాగో చెప్పానండి. ఇది జస్ట్ బ్యాక్. నేను ఇక్కడ ఈ 2 పీసెస్ కూడా పింక్ కలర్ తీసుకుంటున్నానండి. సో ఇట్లాగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నామండి ఇట్లాగా. ఇక్కడ మనకి 3 పీసెస్ వచ్చేసాయండి. ఇంకో 2 పీసెస్ ఏం చేస్తామంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకుంటాము. అది కూడా కాటన్ సిల్క్ మెటీరియల్ అండి, అది కూడాను. సో దీని మీద మనం 2 పీసెస్ తీసుకుంటామండి. ఇక్కడతో మనకి కటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాము. ఇది ఒక పార్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ అట్లాగే రెండో పార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, దానికి లైనింగ్, బ్యాక్ ఫీజింగ్ బక్రం 2 సపరేట్ చేసుకుంటాం ఇట్లాగా 2 పార్ట్స్కి కూడా. ఇక్కడ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేస్తామండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఇది జస్ట్ ఇట్లాగా మనం ఫీజింగ్ బక్రంకి అటాచ్ చేసాం కదా, దాని పక్క నుంచి ఇట్లాగా ఒక స్టిచ్ వేస్తామండి. ఫీజింగ్ బక్రం మీద వేయకూడదు. సో ఇది కట్స్ ఇచ్చేసుకుంటాం. ఇక్కడ కట్స్ ఇచ్చేసి బ్యాక్కి టర్న్ చేసేస్తాము. ఇక్కడ నీడిల్ యూజ్ చేస్తే ఇక్కడ షేప్ అనేది కాస్త నీట్గా కనబడుతుందండి మనకి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లాగా స్టిచ్ వేసేస్తామండి.
ఇక్కడ వచ్చేసి పైపింగ్ అటాచ్ చేసేస్తాము. సో ఇలాగే ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకుంటాము. సో 2 పార్ట్స్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అండి. దీనికి కూడా లైనింగ్కి మనం ఫీజింగ్ బక్రం అటాచ్ చేసేసుకుంటాము. ఇట్లాగా ఎక్స్ట్రాస్ అంటే మనకు ఒక 1/2 ఇంచ్ ఉంచేసి రిమైనింగ్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలండి. ఇట్లాగా టర్న్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇట్లాగా అటాచ్ చేస్తాము. ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకొని ఇది జస్ట్ చిన్న టక్స్ ఇచ్చేసి టర్న్ చేసేస్తామండి. సో ఇక్కడ పైపింగ్ అటాచ్ చేసేస్తాము. ఇది మనకి థర్డ్ పార్ట్ అండి. ఇది టర్న్ చేసేసి బ్యాక్ ఇట్లా కట్స్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం 2 పార్ట్స్ రెడీ చేసుకుంటామండి. ఒక పార్ట్ రెడీ చేయడం చూపిస్తాను. జస్ట్ ఇది కూడా లైనింగ్కి ఇట్లా ఫీజింగ్ బక్రం అటాచ్ చేసేసుకుంటామండి. ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఇట్లాగా అటాచ్ చేస్తాము. మనకి ఇట్లాగా ఫస్ట్ ఫీజింగ్ బక్రం అటాచ్ చేసినప్పుడు స్టిచ్ వేస్తాం కదండి, దాని మీద ఇట్లా వేసుకుంటూ రావాలండి. సో ఎక్స్ట్రాస్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉన్నట్టు ఉంచేసి ఇట్లాగా కట్ చేసేస్తాము. సేమ్ అట్లాగే మనం రెండో పార్ట్ కూడా రెడీ చేసుకుంటామండి. ఇక్కడ జస్ట్ పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఇక్కడ ఎల్ షేప్లో ఇట్లాగా ఇక్కడ ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని జస్ట్ చిన్న టక్స్ ఇచ్చేసి ఫోల్డ్ చేసేస్తామండి. ఇది సేమ్ అట్లాగే ఈ పార్ట్ కూడా రెడీ చేసుకున్నా. ఇక్కడ స్టిచ్ వేయలేదండి, మనం జస్ట్ ఫోల్డ్ చేసి ఉంచేసాము. ఇది జస్ట్ దీనికి ఫస్ట్ ఇట్లా పిన్ పెట్టుకుంటామండి. అట్లాగే ఇక్కడ కూడా మనకి సారీ అంతా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా నేను ఎల్లో అండ్ పింక్ అనేది హైలైట్ చేశాను. ఇది కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఎల్లో పింక్ అనేది ఇక్కడ సారీ అంతా కూడా ఎల్లోలోనే ఉంది. సో అందుకని ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎల్లో అనేది కొంచెమే తీసుకున్నానండి, పింక్ ఎక్కువ హైలైట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లాగా పిన్ చేసేసుకుంటాము. 5 పార్ట్స్ కూడా పిన్ చేసేసుకొని 1 బై 1 అటాచ్ చేసుకుంటూ వస్తామండి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ క్లాత్ ఏమో కింద ఉంచుతాము మనం, ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాం కదా. మనకి పింక్ కలర్ క్లాత్కి పైపింగ్ అటాచ్ చేసాం కాబట్టి పైపింగ్ అనేది పైకి అటాచ్ చేసుకొని పెట్టుకొని ఇట్లాగా స్టిచ్ వేసేస్తామండి. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ ఇట్లా ఎల్లో పార్ట్కి ఇట్లాగా అటాచ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా పింక్ మనం పైపింగ్ వేసింది పైకి ఉంచేసి ఎల్లో క్లాత్ లోపలికి ఉంచేసి ఇట్లాగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అటాచ్ చేసేస్తాము. ఈ కాంబినేషన్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉందండి. బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయ్యింది. కాకపోతే ఇక్కడ బ్యాక్ టక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా బ్యాక్ టక్స్ మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లాగా బ్యాక్ టక్స్ వేసేసుకుంటామండి. ఇట్లాగా అటు సైడ్ కూడా అట్లాగే టక్స్ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఈ బ్యాక్ ఇట్లా ఉంచేసినా బాగానే ఉంటుందండి. మిడిల్లోని ఏదైనా చిన్న ప్యాచ్ అటాచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. జస్ట్ ఇది కూడా ఇట్లాగో స్టిచ్ వేసేస్తామండి. సో మిడిల్లో ఒక ప్యాచ్ అటాచ్ చేశాను పింక్ది. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా రెడీ అయింది. ఫుల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా రెడీ అయింది. స్లీవ్స్ కూడా మీకు స్టిచ్చింగ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చూడండి టాజల్స్ది కూడా. Thanks for watching and please do like, share and subscribe to Vijay Bharati Designs.